ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది, ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది, అలాగే మంచి రెమెడీస్ కూడా తెలియజేయండి. చివరిలో ముందు వీళ్ళ మకర రాశి వాళ్ళు ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. సో పెద్దగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనీ ఫ్లో బాగానే ఉందంటారా? ఆదాయం 8 ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది, కానీ మీరు పెడతారా లేదా మీ ఇష్టం. రాజపూజ్యం, అవమానం సరి సమానంగా ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వద్దాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు గురు స్థానం, శని స్థానం, రాహుకేతు స్థానం. సో ఫస్ట్ మనం రాశి ఫలాలు చూసుకున్నప్పుడు టాప్ 3 ఎవరు ఉన్నారు అని చూసుకుంటాం ప్రతి సంవత్సరం. ఈసారి మకర రాశి వాళ్ళు 3వ స్థానంలో ఉన్నారు. సో ఐ వాంట్ టు గివ్ దెమ్ అ బిగ్ కంగ్రాచులేషన్స్. చాలా సంతోషంగా ఉండొచ్చు. నో నీడ్ టు వరీ. అస్సలు ఏ టెన్షన్ లేకుండా, ఏ బాధ లేకుండా ఫస్ట్ కూల్గా ఉండండి. వీళ్ళకి అద్భుతమైన విషయం ఏంటంటే ధనస్థానంలో రాహు వచ్చాడు. రాహు అంటే మల్టిప్లికేషన్ చేస్తాడు. ఓవర్ నైట్ గ్రోత్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ, అంటే ఏదో రకంగా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. ఒక షాప్ కాస్త 5 షాపులు, ఒక బండి కాస్త 5 బండ్లు కొంటారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా పెరుగుతుంది. మనం చూస్తూ ఉంటాం. షాప్ ఏదైనా పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్ షాప్ పెట్టాము, ఒక నెల 2 నెలలు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అందరు గమనిస్తారు. తర్వాత ఒకటేసారి జనాలు వచ్చి విరుచుకోబడతారు, ఫుల్ అయిపోతుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా రైజ్ అవుతారు. కుగట్పల్లిలోనే సుబ్బయ్య గారి హోటల్ అని ఉంది. స్టార్టింగ్ జనాలు చూశారు, తర్వాత ఇప్పుడు విపరీతంగా సేల్స్ జరుగుతున్నాయి, చూస్తున్నాం. సత్యబాబు బిర్యానీ ఉంది, విపరీతంగా సేల్స్. ముందు 2-3-4 నెలలు ఫస్ట్ ఒక ఫ్లో కొంచెం ఉంటుంది, తర్వాత హిట్ అయింది అనుకోండి, ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది షాప్ అనేది. సో ఆ అవకాశం ఉంది వీళ్ళకి ఈసారి. ధనస్థానంలో రాహు ఓవర్ నైట్ సక్సెస్, బిగ్ టైమ్ సక్సెస్, మల్టిప్లై చేస్తాడు డబ్బుని. 10 + 10 ఎంత? 20. 10 × 10 ఎంత? 100. డిఫరెన్స్ ఉందా లేదా? మల్టిప్లికేషన్కి ఎడిషన్కి ఉంది కదా. సో 10 × 10 ఆ మల్టిప్లికేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక చిన్న షాప్ ఉందండి, ఒక చిన్న స్వీట్ షాప్ ఉంది, వాడికి కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి ఒక మ్యారేజ్కి. ఒక్క రోజులో ఆడు సంవత్సరంలో సంపాదించేదంతా ఒక రోజులో సంపాదించేస్తాడు. చిన్న షాప్ గురించి మాట్లాడుతున్నాం. చిన్న షాప్ ఉంది ఆడికి, ఒక డబ్బా షాప్ కూడా కాదు, తక్కువ సేల్స్, టేస్ట్ బాగుంది. ఆడికి మ్యారేజ్ కాంట్రాక్ట్ దొరికింది, పెద్ద మ్యారేజ్. వాడికి ఇచ్చారు, చాలామంది ఉన్నారు, కానీ వాడికి ఇచ్చారు. వాడు బాగా తయారు చేస్తున్నాడు. వాడు ఏ ఆత్రేయపురం నుంచి వచ్చాడు, పూతరేకులు బాగా వేస్తున్నాడు. సంథింగ్ ఏ భీమవరం నుంచి వచ్చాడు, లేకపోతే కాకినాడ కాజా, ఏదో బాగా వేస్తున్నాడు, నచ్చింది. వాడు ఒక పెద్ద కాంట్రాక్ట్ ఇస్తారు, అక్కడికో వెళ్ళిపోతాడు కదా. వాడి ఇన్కము 10,000 ఉంటుంది, వాడికి 10 లక్షల కాంట్రాక్ట్ వచ్చింది, ఇంకేం కావాలి కదా. సంవత్సరానికి కావాల్సినంత ఇన్కమ్ వచ్చేస్తుంది. సో ఆ ఛాన్స్ ఉంది వీడికి. వీడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, సడన్గా బయటకు వచ్చి కంపెనీ పెట్టేస్తాడు. అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్, నెలకి 1,00,000 రూపాయలు సంపాదించేటాడు, ఇప్పుడు నెలకి 1 కోటి రూపాయలు సంపాదిస్తాడు. ఆ ఛాన్స్ ఉంది, కానీ తక్కువ మందికి ఉంటుంది. అది మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు చాలా అడ్వాంటేజ్. తర్వాత శని 3వ స్థానము, గురువు 6వ స్థానంలో ఉన్నారు. సో పరాక్రమం అయితే తగ్గేదే లే, దూసుకుంటూ పోతారు, విపరీతంగా కష్టపడతారు. తర్వాత గురువు ప్రారబ్ధ స్థానంలో ఉంది, అంటే పాస్ట్ కాదు ప్రజెంట్ కూడా కష్టపడాలి. కొంతమందికి పాస్ట్ చాలా బాగుంటే ప్రజెంట్ ఏం చేయనక్కర్లేదు, దానికదే నడుస్తుంది. అమ్మ నాన్న ఏవో వ్యాపారాలు ఉంటాయి, దాన్ని చూసుకుంటూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, అంతా బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే ఈసారి మకర రాశి వాళ్ళకి వెనక కొంచెం ఉంది, ఇప్పుడు కూడా కొంచెం కష్టపడాలి. అంటే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఎ లిటిల్. కొంచెం మీ తెలివితేటలు వాడాలి, కొంచెం కష్టపడాలి, కొంచెం సపోర్ట్ ఉంది. ఆల్రెడీ ఒక సపోర్ట్ ఉంది. ఈసారి వీళ్ళకి సపోర్ట్ ఉంది, భయపడాల్సిన అవసరం లేదు.
జీరో నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే కొంతమందికి ఎట్లుంటుందంటే కరెక్ట్ 90 మెట్లు ఎక్కించేస్తారు. నువ్వు 10 మెట్లు నడువు నాన్న అయిపోయింది సక్సెస్. వీడికి ఏంటంటే 50వ మెట్టు దగ్గర వచ్చి నుంచోబెట్టారు. ఇంకో 50 మెట్లు నడవాలి వీడు. 50 మెట్లు 30 మెట్లు నడవాలి. కొంచెం కష్టపడేది ఈసారి ఉంది. సో కొంచెం కష్టపడితే చాలు. కానీ వీడు మైండ్ పాడు చేసుకొని తప్పడుగులు వేసాడు అనుకోండి, వచ్చిన 50 మెట్లు కాస్త పోయి మళ్ళీ నేల మీద పడతాడు కదా, జీరో దగ్గరకు వచ్చేస్తాడు, మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తాడు. కాబట్టి వీడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకా 50 మెట్లే ఉన్నాయి, 50 మెట్లు దాటించారు నిన్ను. ఈ 50 మెట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. ఈ మెట్లే కష్టం యాక్చువల్గా ఎక్కడం 50 నుంచి 100 కదా. కాబట్టి కొంచెం స్లోగా ఎక్కితే బెటర్. త్వరపడొద్దు, తొందరపడొద్దు. సపోర్ట్ ఉంది కాదని చెప్పట్లా, స్లోగా కూల్గా ఆలోచించాలి. ఈ దీంట్లో ఆరోగ్యం కూడా ఈ ముసలి వాళ్ళు ఎస్పెషల్గా వీళ్ళు ఏం చేయాలంటే తొందరపడి ట్రీట్మెంట్లు, ఆపరేషన్లు, మందులు మార్చేయడము ఇవి చేయొద్దు. కొంచెం ఏజ్ అయిపోతుంది కాబట్టి ఇంకేదో ఒకటి బైపాస్లో సర్జరీలో ఏదో ఒకటి చేయించుకుంటూ ఉంటారు. అదే కొంచెం ఆలోచించి చేయమని చెప్తున్నాను. అంటే ఏదైనా హెల్త్కి సంబంధించి స్పెషల్గా ముసలి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ముసలి వాళ్ళ మీద కనిపిస్తుంది కాబట్టి నాకు ఏ వృద్ధాప్యంలో వీళ్ళు ఉన్న వాళ్ళకి త్వరబడి ఏ ఏ ఏ ఇప్పుడు స్టంట్ వేస్తారు, బైపాస్ ఉంటుంది, ఓపెన్ హార్ట్ ఉంటుంది, లేకపోతే ఈ మధ్య కొత్తగా లైఫ్ స్టైల్ మార్చే మనం చూస్తుంటాం, కాదర్వల్లి గారు, వీరమాచినేని గారు. సో కొంచెం 10 మార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి ఆరోగ్య విషయంలో. వయసులో ఉండ కూడా మీరు ఆల్రెడీ బాగానే ఉన్నారు కాదని చెప్పట్లేదు, కానీ జాగ్రత్త. ఎక్కువ ఆయిల్ వేసే వంటకాలు ఉంటాయి కదా, అవి తినమాకండి. ఇప్పుడు కాదు, రేపు ఇబ్బంది క్రియేట్ అవుతుంది కదా, మీకే రేపు ఇబ్బంది అవుతుంది 5 years తర్వాత. ఇప్పుడు బాగానే ఉంది మీ పరిస్థితి, 5 ఏళ్ళ తర్వాత రోజు ఇదివే వంటకాలు తింటూ ఉంటే 5 ఏళ్ళ తర్వాత ఇబ్బంది పెడుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రజెంట్ అయితే ఏ ప్రాబ్లం లేదు, ఫ్యూచర్ కూడా బాగానే ఉంది, నియర్ ఫ్యూచర్ బాగుంది. కానీ ఒక డిస్టెన్స్లో ఫ్యూచర్ ఉంటుంది చూడండి, దానికి రెడీ అయి ఉండాలి. ఒక 10 ఏళ్ళ తర్వాత నేను ఏంటి అంటే ఇప్పటి నుంచే వాళ్ళ ఒక ప్లాన్ అంతా ఉండాలంటారు. ఎస్పెషల్ హెల్త్ విషయంలో వీళ్ళు కొంచెం 10 years తర్వాత నా హెల్త్ ఎలా ఉండబోతుంది, ఆ జాగ్రత్త ఇవాళ లేకపోతే 10 years తర్వాత చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు లాస్ట్ ఉన్నావు 12వ స్థానంలో అంటే కష్టమే. ఇంకా 3వ స్థానంలో ఉన్నావు కాబట్టి నీ టైం బాగుంది కదా. నేను 3వ స్థానంలో పెట్టాడు దేవుడు, నీ టైం బాగుంది. బకాయిలు తీర్చే టైం వచ్చింది, తీర్చేసేయి. రిస్క్ తీసుకో, తీర్చేసాయి. చేయాల్సినవన్నీ చేసాయి నాన్న అంట. టైం బాగున్నప్పుడు ఏదైనా చేస్తే బాగుంటుంది. టైం బాగాలేనప్పుడు ఏమీ చేసినా ఏది కలిసి రాదు కదా. టైం బాగున్నప్పుడు చేస్తేనే మంచిది. టైం దాటితే ఎంత ఏడవాల్సి వస్తుందంటే మనిషి జీవితం అంత ఈజీ అయితే కాదు, ఫ్రాంక్గా చెప్తున్నా. సరైన టైంలో సరైన పనులు చేసుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది, లేకపోతే ఇంకో రోజు ఏడవాల్సి వస్తుంది కదా. అవన్నీ ఎందుకు? మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకున్న దాంతో మనం సంతోషంగా ఉన్నామంటే వాడు జ్ఞాని. నీకు ఉన్న దాంతో నువ్వు సంతోషంగా లేవంటే నువ్వు ఒక అజ్ఞానివే. ఉన్నదాంతో సంతోషంగా ఉండు. సక్సెస్ రాలేదు అంటే వదిలే. ఒక అడుగు వేయంగానే సక్సెస్ వచ్చింది, ఆ మార్గాన్ని వెళ్ళిపో. లైఫ్లో ఇదే బేసిక్ రూల్. ఒక అడుగు వేసావు, కొంచెం సక్సెస్ వచ్చింది, ఆ దారిలోనే వెళ్ళిపో, ఇంకా వెళ్తూ ఉండు. సక్సెస్ రాలేదు, నేను అదే చేస్తాను, జాబ్ వచ్చే వారికే ప్రయత్నాలు చేస్తాను, 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా జాబ్ రాకుండా నేను ట్రయల్స్ చేస్తూనే ఉంటాను అంటే మూర్ఖత్వం కదా. నీకు జాబ్ రావట్లేదంటే వ్యాపారం చేసుకో, వ్యాపారం సరిగ్గా రావట్లేదంటే జాబ్ చేసుకో. బేసిక్గా చెప్పేది ఏంటంటే, ఈసారి అలాంటి టైం లేదు, బ్యాడ్ టైం కాదు మీది, గుడ్ టైం ఉంది. 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి అన్ని ట్రయల్స్ చేసేయండి, ఏది కలిసి వస్తే అది చేయండి. మీకు బాగానే ఉంది, నో నీడ్ టు వరీ ఎట్ ఆల్. యూ విల్ క్లియర్ ఆల్ డెప్ట్స్. అప్పులన్నీ తీరిపోతాయి, చాలా హ్యాపీగా ఉండండి. అస్సలు మకర రాశి వాళ్ళు ఆలోచించవలసిన అవసరం లేదు. 3వ స్థానంలో ఉన్నారు, గురువు కూడా 6వ స్థానం ప్రారంధము, శని కూడా 3వ స్థానము, రాహు 2వ ఇంట్లో, కేతు 8వ ఇంట్లో. నో నీట్. అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే పెద్దగా ఆనందం లేదు, పెద్దగా బాధ లేదు, ఏదో నడిచేస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కండిషన్ ఒకటి ఉంది మకర రాశి వాళ్ళకి,
ఈసారి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. ఇబ్బంది పెట్టారా మీరు స్మాష్. ఫ్రాంక్గా చెప్తున్నా, ఈసారి మకర రాశి వాళ్ళకు ఉన్న కండిషన్, మీరు గనక వెళ్ళి మీ శత్రువులతో పెట్టుకున్నారా, మీరు గనక వెళ్ళి ఎవరైనా ఇబ్బంది పెట్టారా, మీరు స్మాష్, మట్టి కొట్టుకుపోతారు. గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని 3వ స్థానంలో పెట్టాడని చెప్పేసి క్షమించడు, కొడతాడు. ఈ పాయింట్లో మీరు తప్పు చేస్తే ఇదే టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీకు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. డోంట్ బీ నెగిటివ్. ఇఫ్ యు ఆర్ నెగిటివ్ యు ఆర్ ఫినిష్డ్. ఎవరి మీదైనా నెగిటివ్ థాట్ వచ్చినా కూడా మీకు డ్యామేజ్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే సక్సెస్ కోసం అవతలాన్ని ఇబ్బంది పెడతారు. తర్వాత ఏమవుతుందంటే సక్సెస్ మొదలైనప్పుడు వీడిని అవతలాడు ఇబ్బంది పెడతాడు. మీకు అర్థమైందా? నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ వ్యాపారం పెడదాం అనుకుంటాడు, ఎవరినో ఇబ్బంది పెడతాడు, వ్యాపారం పెట్టేస్తాడు. ఆ వ్యాపారం 10 ఏళ్ళ తర్వాత సూపర్ సక్సెస్ అవుతుంది. అప్పుడు వీడికి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. డబ్బులు వస్తాయి కానీ ఇబ్బందులతో పాటు వస్తుంది. మీరు చూడండి, కొంతమంది డబ్బులు రాగానే ఆరోగ్యం పాడవుతుంది. గమనించారా? డబ్బులు వస్తూ ఉంటే ఇక్కడ వీడు ఆరోగ్యం పాడవుతుంటుంది. డబ్బులు లేనంత వరకు బాగుంటాడు వాడు. డబ్బులు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యో షుగర్, బీపీ అటాక్ చేస్తుంది, ప్యారలిసిస్ వచ్చేస్తుంది. ఇదేంద్రా నాయన, ఆడు భయం వేస్తుంది, ఏం చేయలేడు ఆడు కూడా. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ధర్మ మార్గాన్ని రావాలి. ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. వీడిని చూస్తుంటే నాకు ఏం కనిపిస్తుంది అంటే వీడు ఈసారి ఇబ్బంది పెడతాడు మకర రాశి వాడు అవతలాడిని అని కనిపిస్తుంది నాకు. ఐఎమ్ ఏబుల్ టు సీ దట్ దిస్ గాయ్ ఈజ్ గోయింగ్ టు డ్యామేజ్, హర్ట్ సమ్ పీపుల్. అవతల వాడిని ఇబ్బంది పెట్టబోతున్నాడు. అది చేయవద్దు నాన్న, గుర్తుపెట్టుకో. తర్వాత మీరు ఒక ప్రశ్న అడుగుతారు, రెమెడీస్, పరిహారాలు ఏంటంటే మకర రాశి వాడు ఈసారి అవతల వాడిని ఇబ్బంది పెడదామని ప్లానింగ్లో ఉన్నాడు కాబట్టి వీడు దాన ధర్మాలు చేసేయాలి. నీకు ఎవరి మీద అయితే కోపం ఉందో ఫస్ట్ వాడిని టూర్కి తీసుకెళ్ళి, వాడిని ట్రిప్కి తీసుకెళ్ళి, వాడిని పార్టీకి తీసుకెళ్ళి. వాడి మీద ద్వేషం పెట్టొద్దు. నీకు ఉంది ద్వేషం, నాకు తెలుసు. వాడిని నువ్వు పార్టీ ఇచ్చావనుకోడు, హ్యాపీ ఫీల్ అవుతాడు కదా. తర్వాత నీకు 10 లక్షలు ఇస్తాడు దేవుడు. వాడితో కూడా ఫ్రెండ్షిప్ కుదురుతుంది కదా. ద్వేషం పెట్టుకోవద్దు ఈసారి ఎవరితో. భూమి మీద ఎప్పుడైనా ఎవరితో ద్వేషం పెట్టుకోవద్దు. మీ శత్రువుని కూడా ప్రేమించు. శత్రువుల వల్ల కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మీ శత్రువుని జయించాలంటే నీకు సూపర్ సక్సెస్ వస్తుంది. రాముడు కూడా రావణాసుడిని చంపిన తర్వాత చాలా బాధపడ్డాడు, రామేశ్వరం కట్టాడు. చాలా పేరు వచ్చింది రాముడికి రామేశ్వరం కట్టడం వల్ల. కట్టింది ఎందుకు? రావణాసుడిని చంపడం వల్ల. ఆ రియలైజేషన్. సో అది పాయింట్. ఎక్కడ కట్టాడు రామేశ్వరం? కరెక్ట్ ఘాట్ దగ్గర కడతాడు, తెలుసు కదా. రావణాసుడు కూడా అక్కడే ఉంటాడు, జస్ట్ అవతల వైపు. రావణాసుడికి గుర్తుగా కట్టాడు, కానీ దానివల్ల అతనికి ఎంత పేరు వచ్చింది. రాముడు కట్టిన గుడి అంటే ఏదనంటే రామేశ్వరమే అంటారు, తెలుసా. అయోధ్య కూడా అతను కట్టలేదు, అయోధ్య మోడీ గారు కట్టారు. కానీ రాముడు కట్టింది రామేశ్వరం కదా. రాముడు అంటే రామేశ్వరం అంటారు. పేరు కూడా చూడండి, రామేశ్వరం. పేరు ఎందుకు వచ్చింది? శత్రువు వల్ల. అంటే శత్రువుని ప్రేమించడం వల్ల కూడా పేరు వస్తుంది. సో ఈసారి మీ శత్రువులకు పార్టీలు ఇవ్వండి, మీ శత్రువులకు దాన ధర్మాలు చేయండి, మీ శత్రువులను ఒక ట్రిప్కి తీసుకెళ్ళండి. ఇప్పుడు దాకా మీ శత్రువులందరికీ సారీ చెప్పండి. నేను చెప్పినట్టు ప్రాక్టికల్గా జరగకపోవచ్చు, కనీసం ఫోన్ చేసి ఒక సారీ చెప్పొచ్చు. ఆ రోజు అలా అయిపోయింది, ఏమనుకో మాకు. శత్రువులు అంటే ఎవరో కాదు, ఒకప్పుడు మీ ఫ్రెండే, వాడు శత్రువుగా మారతాడు. వాడిని బ్లాక్ చేస్తారు, వాడితో మాట్లాడడం మానేస్తారు. వాడికి ఒక ఫోన్ చేశారు, ఇలా జరిగింది, ఏమనుకో మాకు. 10 ఏళ్ళ ముందు మనం కొట్టుకున్నాము, ఏదో మైకం వచ్చింది, నేను కొట్టేశాను, నీ చొక్కా చింపేశాను, నువ్వు కూడా నన్ను కొట్టావు, రారా ఒకసారి కలుద్దాం, రా అక్కడికి వెళ్దాం, కాఫీ షాప్లో కలుద్దాం ఒకసారి, రా నేను చూసి చాలా రోజులైంది. సో అంత బాగుంటుంది. ఇది ఒక రెమెడీ. ఇంకా మకర రాశి వాళ్ళు శని బేస్డ్ రెమెడీ కాబట్టి శని సిగ్నాపూర్ ఉంది. లేకపోతే సాటర్డే రోజు శివలింగం దగ్గర నల్ల నువ్వులతో చేసిన లడ్డులు శనివారం రోజు భక్తులకి ఇవ్వడం. మీరు ఇలా శనికి చేస్తున్నారు అని వెళ్ళడం, లడ్లు ఇచ్చేయడం అందరికీ. ఆ నువ్వులు కూడా లడ్లు ఉంటాయి కదా, లడ్లు పైన పెట్టకండి, లడ్లు లోపల పెట్టేయండి. లడ్లు పైన పెడితే అమ్మో వీడు శనికి చేస్తున్నాడని చాలామంది తీసుకోరు. లడ్డు లోపల పెట్టేయండి. అప్పుడు వాడికి తెలియదు కదా, పైన సున్నుండి అనుకుంటాడు, లేకపోతే ఏదో మామూలుగా మైదాతో చేసిన లడ్డు అనుకుంటాడు. లోపల మీరు ఆ నువ్వులు పెడితే అప్పుడు మీకు ఆ రెమెడీ అయిపోతుంది, వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎస్పెషల్లీ డంపింగ్ యార్డ్ ఉంటుంది కదా, మీకు ఐడియా ఉందా? డంపింగ్ యార్డ్ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇవ్వండి. గుడి బయట ఇస్తారు ఓకే,
డంపింగ్ యార్డ్, మెయిన్గా డంపింగ్ యార్డ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు, అక్కడ వెళ్ళి నువ్వుల లడ్లు ఇవ్వండి. చాలా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది మకర రాశి వాళ్ళకి. మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు కూడా చేయాల్సింది ఇది. గో టు డంపింగ్ యార్డ్ దగ్గర ఈ నువ్వుల లడ్లు పంచండి. చాలా మంచి రెమెడీ, సూపర్గా పనిచేస్తుంది, అద్భుతంగా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో బేసిక్గా ఇది మకర రాశి.